అందరికీ నమస్కారము. అఖండ గురుసత్తా ఆధ్యాత్మిక పరిచయము ప్రచారములో భాగంగా ఈరోజు నేను మీకు నిగూఢ రహస్యాలు హిడెన్ మిస్టరీస్ గురించి మనకి ఓషో ఎన్నో విషయాలను అందించారు. మరి ఆ పుస్తకాన్ని ఆధ్యాత్మిక జిజ్ఞాసులు కొనుక్కొని చదివితే ఎన్నో నిగూఢ రహస్యాలు మనకి తెలుస్తాయి. హిడెన్ మిస్టరీస్. అవకాశం ఉన్నవాళ్ళు ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదివేటటువంటి ప్రయత్నం చేస్తారని మనవి. ఈ పుస్తకంలో దేవాలయాల గురించి, తీర్థయాత్రల గురించి, అలాగే దైవ విగ్రహాల రూపాంతర పరిణామ శక్తి గురించి ఇలా ఎన్నో నిగూఢమైన రహస్యాలని అందించారు. దేవాలయాల పవిత్ర స్థలాల విగ్రహాల యొక్క వాస్తవ ప్రాముఖ్యతలు మరియు మంత్రాల, జ్యోతిష్ శాస్త్రాల, ధూపదీపాల మౌలిక ఉద్దేశ్యాలు సంవత్సరాల తరబడిగా ప్రక్కదారి పట్టించబడుతున్నాయి అంటున్నారు ఓషో. పరమ సత్యానికి చేర్చే సోపానాలుగా వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చాలా కాలంగా మనకు తెలియడం లేదు అంటున్నారు ఓషో. అవి మతాల మాయాజాల పన్నాగాలలోకి దిగజార్చబడుతున్నాయి, నాస్తికులచే, సంశయవాదులచే విక్కిరింతలకు గురవుతున్నాయి. ఇవి నవ్యయుగపు నమ్మకాలు. కానీ ఒక్కసారి మనకు అవగాహన కుదిరితే ఆ మహోన్నత చైతన్యం ఈ పురాతన ప్రదేశాల్లో ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. మనం చేయవలసింది ఏమిటంటే మన చైతన్యముతో అందులోకి వెళ్ళి ఆ ప్రవాహం మధ్యలో నిలబడమే. ఆ సమయంలో ఆ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల కంటే అంతర ప్రయాణం మరింత సులువుగా, వేగంగా సాగిపోతుంది అంటూ ఓషో ఈ పుస్తకంలో దేవాలయాల గురించి, తీర్థయాత్రల గురించి, అనేక ఆధ్యాత్మిక స్థలాల గురించి కూడా వివరించారు. ఓషో జ్ఞానసిద్ధి పొందిన గురువు. ఆత్మజ్ఞానాన్ని మనిషిలో మరింత వృద్ధిపరచడానికి వీలైనన్న మార్గాల ద్వారా కృషి చేస్తున్నారని చెప్పి దలైలామా చెప్పడం జరిగింది. అలా మరి ఓషో రాసినటువంటి ఈ పుస్తకాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేస్తారని చిన్న ఆశ. అలా మరి మనకు ఓషో ఎన్నో పుస్తకాలను అందించారండి. సమాధి స్థితికి 7 అడుగులు, అద్భుతాన్ని అన్వేషించడంలో విజ్ఞాన భైరవ తంత్ర, శ్వాస విశ్వానికి ఓ వారధి. ఇలా మనకి పరిపూర్ణ సంప్రజ్ఞత, ఆనందము, అవేర్నెస్, ధ్యానం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యము, జీవిత సత్యాలు. ఇలా మనకి ఓషో అందించిన పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేసి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చారు. ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాటిని తెలుగులోకి తర్జుమా చేసి మరి మనందరం కూడా ఈరోజు ఇట్లాంటి పుస్తకాలను చదువుకోగలుగుతున్నాం అంటే కారణం మరి ఇటువంటి డాక్టర్ ఎన్ సూర్యకుమారి లాంటి వాళ్ళు తెలుగులోకి అనువదించి మనలాంటి సామాన్యులు కూడా చదువుకునే వీలు కల్పించారు. అలాగే ఈ పుస్తకాన్ని మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులైనటువంటి పత్రిజీ గారు మనకి పరిచయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి తెలియని ఇటువంటి న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క పుస్తకాలను మనకి ఆయన మరి పరిచయం చేయడం జరిగింది. ఇలా రిచార్డ్ బాక్ రాసినటువంటి మహాపరిసత్యాలు, సేతు విజ్ఞానము, లోప్సంగ్ రాంప, ఇట్లా మరి పత్రిజీ గారు లూయిస్ ఎల్హే, విజ్ఞాన భైరవతంత్ర, మహా అవతరణ, ఎకార్ట్ టోల్, ఇట్లా మరి ఎన్నో పుస్తకాలు, చిరంజీవత్వం, లెండా గుడ్మాన్, మరి ఇలా ఎన్నో పుస్తకాలను మనకి పరిచయం చేశారు మహానుభావులు పత్రిజీ గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. ఇలా మరెన్నో పుస్తకాలను మనం ముందు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే కనుక
ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. అందరికీ ధన్యవాదాలు.